హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో అయితే హోమ్ సిరీస్‌లో పార్ట్ 2 అనమాట. ఆల్రెడీ లాస్ట్ ఒక వీడియో చేశాను హోమ్ సిరీస్‌లో మా డ్రీమ్ హౌస్ ఇన్ బెంగుళూరు అనేసి. సో, అందులో అయితే మొత్తం ఇల్లు ప్లాస్టింగ్ తర్వాత ఎలా ఉందో చూపించాను. ఈరోజైతే సిట్అవుట్ ఏరియాలో ఉన్న చిన్న అప్డేట్‌ని మీకు చూపించాలనేసి అయితే వీడియో చేశాను. సో, పైన సెకండ్ ఫ్లోర్‌లో సిట్అవుట్ ఏరియా అని చెప్పాను కదండీ! అది ఈ ప్లేస్. ఈ ప్లేస్‌లో అయితే సిట్అవుట్‌కి రెడీ చేశారనమాట. సో, అది మీకు చూపించే ముందైతే సిట్అవుట్ ఏరియాని ఇంకొకసారి మీ అందరికీ చూపిస్తానండి. సో, ఇది ఓపెన్ టెర్రస్. సో, ఇక్కడంతా ప్లాంట్స్ వచ్చేస్తాయి. సో, ఇది మొత్తం ఓపెన్ టెర్రస్‌కి ముందర కొంచెం స్లాబ్ వేసేసి ఇలా మేమైతే సిట్అవుట్ ఏరియా లాగా రెడీ చేసుకున్నాం. ఈ కనిపిస్తున్న కొండీల దగ్గర అయితే ఉయ్యాల వస్తదనమాట. సో, ఇవంతా న్యాచురల్ స్టోన్ టైల్స్ వేసేస్తారు. అండ్ ఈ కనిపిస్తున్న ఖాళీ ప్లేస్‌లో అంతా ప్లాంట్స్ పెట్టేసుకుంటామండి. సో, ఫైనల్‌గా అయితే ఇలా ఉంటది సిట్అవుట్ ఏరియా. సో, ఇప్పుడైతే రెడీ అయ్యిండేది ఏంటంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా ఖాళీ ప్లేస్, అక్కడ కూర్చోవడానికి సిమెంట్‌తో పర్మనెంట్ సిట్టింగ్ అనేది చేశారనమాట. అది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇక్కడ పర్మనెంట్ సిట్టింగ్ బెటర్‌గా ఉంటదా? సోఫా సెట్ ఏసుకుంటే బావుంటదా? అనేసి ఒక చిన్న కన్‌ఫ్యూజన్ ఉండే. బట్ ఫైనల్‌గా అయితే మేము పర్మనెంట్ సిట్టింగే ది బెస్ట్ అని అనుకుని దాన్నే ప్రిఫర్ చేశామనమాట. సో, ఇది చూసాకైతే మీకేమనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. వెయిట్‌లెస్ ఇటుకలు అంటారు కదండీ! వాటిలతో ఇలా మొత్తం అయితే రెడీ చేశారు. దానిపైన మళ్ళీ ఇంకొక లేయర్ నార్మల్ ఇటుకలు ఉంటాయి కదా! వాటిలతో చేశారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదండీ గ్యాప్, అదైతే ఒక లోతు ఒక 6 ఇంచ్ అంటే పైన వెడల్పు వచ్చేసి ఒక 9 ఇంచ్ గ్యాప్ అయితే వదిలారు. ఎందుకంటే అక్కడ ప్లాంట్స్ అయితే పెట్టుకుంటే బావుంటదనేసి. మొదటైతే వాళ్ళు దీన్ని చాలా ఎత్తుగా కట్టేశారండి. అంటే కూర్చోవడానికి కంఫర్ట్‌గా ఉండదు. కాళ్ళు పైకి లేచి ఉంటాయి. అలా కట్టేశారు. మా హస్బెండ్ చూసి ఇంక దీన్నైతే మార్పించాలనుకున్నారు. అప్పటికే పని వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. సో, ఆ టైంలో నైట్ అయిపోయింది. ఇంకా తనే దగ్గరుండి అవన్నీ తీసేశారనమాట. పైన ఒక 11 లేయర్. మరుసటి రోజు వాళ్ళొచ్చాక వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి మొత్తం నీట్‌గా హైట్ ఎంతుండాలి, ఏంటి అండ్ ఏవేవి పెట్టాలో తనే దగ్గరుండి చూసుకొని ఫైనల్‌గా అయితే ఇలా మార్పిచ్చేశారు. ఆ తర్వాత అయితే లుక్ నిజంగానే చాలా బాగా వచ్చిందండి. మీకెలా అనిపిస్తుందో అయితే నాకు కామెంట్ చేయండి. అండ్ ఇది బావుంటదా? లేకుంటే సోఫా సెట్ అయ్యుంటే బావుండేదా? మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. సో, మళ్ళీ ఇది మొత్తం రెడీ అయ్యాక నేను మీకు ఇంకొక వీడియో షేర్ చేస్తాననమాట. ది ఫైనల్ లుక్. ఇంకొకటేంటంటే ఇక్కడ ఓపెన్‌గా కనిపిస్తుంది కదండీ! ఇటు సైడు, అటు సైడు. అక్కడైతే మేము యూపీవీసీ విండోస్ వేద్దాం అనుకున్నాము. ఓపెన్ అండ్ క్లోజ్ వచ్చేలాగా. అలా యూపీవీసీ విండోస్ బావుంటాయా? లేకుంటే వేరే ఇంకేమైనా చేస్తే బావుంటదా అనేది కొంచెం క్లారిటీ లేదు. మీకేమైనా ఐడియా ఉంటే నాకు సజెషన్ ఇవ్వండి. సో, ఇదండి ఫైనల్ లుక్. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికైతే వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.